మేము లేమా అని చెప్పేసి సీనన్న కొడుకు సాయి, ఎక్స్ఎంపీ వీళ్ళందరూ రే బాబాయ్ నువ్వు రావాలి అని. ఇక 3 రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని అనుకునేసరికి ఇక మనది ఉంది కదా, ఇది ఒకటి చూసుకొని వెళ్ళిపోదాము. ఇక మళ్ళీ పోయినామంటే మళ్ళా ఎప్పుడు రిలాక్స్ అవుతామో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందమ్మ. చూసారా, మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు. వాళ్ళు మీ విషయం తెలియగానే వచ్చారు, మీ గురించి తెలియగానే ఈరోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది. అవునమ్మా. అసలు చెప్తారు కదా, అంటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు. మనం ఎట్లా ఉంటున్నాము, ఇంట్లో 4 గోళ్ల మధ్య అనేది మన జీవితం. కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్, రోగం ఏదైనా ఉంటేనంట దాన్ని 10 మందికి చెప్పాలంట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఈ మందు వేసుకోనో, ఇక్కడికి వెళ్ళానో, అక్కడికి వెళ్ళాను. కానీ అది మీరు చేసి ఉంటే మీరు ఈ పాటికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా. అయినా పర్లేదు, ఇప్పటికైనా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు. ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది, రావాలని మేము అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు, కల్మషం లేని మీ మనసు. మనం ఆది చేసి 22 సంవత్సరాలు అయింది, 2022 అంతే. మీరు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు మిస్ అయింది. మీరు ఎంతో మందిని నవ్వించారు, మీ పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు, ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఎంతో సేవ కూడా చేశారు. అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్ గా మనం రోజు కలవకపోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు, కలిసి పని చేయకపోవచ్చు, కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అదే ముఖ్యం కదమ్మా. సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం సభ్యులమే అందరం. ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం. కలవం కానీ ఎక్కడ చూసినా వాళ్ళు మా వాళ్ళు అంతే. ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండక్కర్లేదు, కానీ మా వాళ్ళు, మా హీరోలు, మా హీరోయిన్స్, మా డైరెక్టర్లు, మా ప్రొడ్యూసర్స్, మా ప్రొడక్షన్ వాళ్ళు, మా లైట్ మ్యాన్స్, అంతా మా 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 అంతే. మా అనేది వదలలేం. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా వాళ్ళందరూ ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను, వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు, ఆ భగవంతుడు ఉన్నాడు, వస్తా తప్పకుండా రావాలి. మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వెలుగుతామా, కంపల్సరీ వెలుగుతాం. అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా. చాలా బాధగా ఉంది. ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో మీ అనుబంధం, ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా. సో ఎలా ఉండేది? చాలా చాలా బాగుండేమో. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసులో చాలా చిన్నవాడు, ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతోని. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. అంత ఆప్యాయంగా మాకు పేరున ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం. హరికృష్ణ గారికి అరే ఫిష్ అని హరికృష్ణ గారు కారు వెళ్తూ కూడా పిలిచేవారు. అప్పుడు నేను విజయనగరం కాలనీలో ఉండేవాడిని.
అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది. ఎంత ఆప్యాయంగా పిలిచేవారు. అట్లనే సేమ్ హరికృష్ణ గారు ఎంతనో, హరికృష్ణకు ఎన్టీ రామారావు ఎంతనో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అంతే అమ్మ. అంత ఆప్యాయంగా ఉండేవారు. అవును. నేను 2 సినిమాలు చేశాను. ఆది, అల్లరి రాముడు. రెండిట్లోనూ చిన్నప్పుడు బాబుకి మదర్‌గా చేశాను అప్పుడు. ఆహా. సో ఎక్కడ కనిపించినా అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు. అబ్బో బాగా. ఆ! ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు? అవును. సో అంత క్లోజ్‌గా మీరు ఇంకా క్లోజ్ కదా! చాలా 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 క్లోజ్. చాలా క్లోజ్ అమ్మ. హ్మ్. బాగా క్లోజ్. అసలు ఇక చాలా ఏవేవో ప్రేమ పాటలు ఎక్కువ. పాడుకున్న ప్రేమ ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా 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 ఎక్కువ విపరీతమైన ఉంటుంది. ప్రేమ. ఇంకా ఆయనకి ఇట్లా విషయం ప్రాబ్లం తెలియదు. తెలీదు. ప్రాబ్లం ఇప్పుడు తెలియదు. తెలుసు. ఇప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు తప్పకుండా. తెలియవచ్చు. తెలియ తెలిస్తే మాత్రం తెలియాలి కూడా. ఇమీడియట్ గా తెలిసాక రియాక్ట్ మిమ్మల్ని మన ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని, మాకెందుకు ఇంతకాలం నువ్వు అవును. చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటుంది. వాస్తవం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో ఇక పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా వెంకట్ గారు అసలు వెంకటన్న గారు తప్ప ఉమ్, అరే వెంకట్, అరే ఫిష్ ఉమ్. ఇట్లాంటిది ఏం లేదు. అరే అనే మాట ఈ రోజు వరకు అయితే ఆయన పవన్ సార్ నోట్ల కానీ నేను వినలేను. ఉమ్, ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు ఆ. నాకు. నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు, వెంకట్ గారు చాలా మర్యాద, చాలా మర్యాద. సాటి మనిషి అంటే అభిమానం. బాగా. సో తర్వాత చిరంజీవి గారి ఇంటికి కూడా మేము ఇద్దరం వెళ్ళినాం. ఉమ్, నాకు మ్యారేజ్ చాలా అంటే ఇష్టం చిరంజీవి అంటే. ఉమ్, బాగా ఫ్యాన్. ఉమ్, లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే ఇక మ్యారేజ్ ఉంది కదా సరే పోదాం పో అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే అసలు మంచి రాణిస్తారో అసలు లేదో అనుకున్నాం. భారీ మేము చేసుకుంటారు. ఏమనుకున్నాం అసలు రాణిస్తారో లేదో అనుకున్నాం. ఇస్తారో లేదో, నువ్వు ఇన్ని సినిమాలు చేసినావు తీసుకో. అసలు నేను ముఖ పరిచయం ఏం లేదు. ఆ, మా తనకు అన్నగారికి నేను తెలుసు, నాకు అన్న తెలుసు, తెలుసా? కానీ ఉమ్, పరిచయాలు ఏం లేవు. లేవు. ఏ రోజు కూడా ఉమ్, కలవడం లేదు, ఉమ్, కలవలేను కూడా. ఉమ్. అసలు ఇంటికి పోవడమే ఏ ఏ ఫిష్ అనుకుంటా. అరే ఇదేంది నా బాబు, నేను ఎప్పుడు కలిసిన ఆ, అసలు కలవలేను నేను. ఏ అదే fish. మన సినిమా. మనం ఒకరినొకరు కలవక్కర్లేదు, అందరికీ అయితే తెలుసు. మనం సినిమా చేస్తున్నాం 150 వినాయక డైరెక్షన్ అవును. మనం చేస్తున్నాము, నీ గురించి మనం మాట్లాడుకున్నాం అంటారే అలా స్టార్ట్ థ్యాంక్స్ అన్న అని ఇక కూర్చొని చాలాసేపు మాట్లాడి కాఫీ తాగి పిచ్చి ఆప్యాయత అసలు అనురాగం బాబా నేను అసలు ఊహించలే. ఇక తనైతే అసలు నిజంగానే కాదు. మాటలే రాలే నాకైతే. అసలు ఆ. ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా మాటలే రాలే. అమ్మా రైట్ అని మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది, కాకినాడ కాజా అని చెప్పి అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు లేదా మీ మ్యారేజ్ పెద్ద ఇంత ప్లేట్